కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అందుకే ప్రచార సమయంలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. దేశంలో ప్రజలు మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీని చూడాలనుకుంటున్నారని స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తాము చేసిన అభివృద్ధి కాంగ్రెస్కు కల్పించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీది చేతి గుర్తా లేక గాడిద గుడ్డు గుర్తా అని గుర్తుకు చేస్తారు. ఇక బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్తో మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా మోడీ రాబోతున్నారు. అయితే మోడీ ఏం మాట్లాడబోతున్నారు, అసలు ప్రసంగం ఏ విధంగా సాగబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రేపు వేములవాడకు 8వ తారీఖు రేపు ఉదయం 8 గంటలకే వేములవాడ దేవస్థానం రాబోతున్నారు. మరి స్వామివారి దర్శనం చేసుకొని వేములవాడలో ఉన్నటువంటి బాలనగర్ కోర్టు గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభలో వాళ్ళు పాల్గొనబోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండాకాలం కాబట్టి వాటర్ ఫెసిలిటీ కానీ కూలర్స్ కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే వాహనాలు అరేంజ్ చేసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మేమే పర్సనల్ రిక్వెస్ట్ చేస్తాం మోడీ గారిని. వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా చాలా తప్పకుండా మీరు రావాలి సార్. వేములవాడ దేవస్థానం చాలా పవర్ఫుల్ టెంపుల్, దక్షిణ కాశీగా పిలుస్తుంటాం మేము. స్వామివారి ఆశీర్వాదం మీరు తీసుకోవాలి, మా కార్యకర్తలకు మార్గదర్శనం చేయాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేసినాక వారు అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఉదయం బహిరంగ సభ పెట్టుకుంటే తప్పకుండా వస్తా అని చెప్పి, దర్శనం కూడా వస్తా అని చెప్పి చెప్పడంతో అన్ని బహిరంగ సభలు 11 o'clock, 12, 5 o'clock, 3 o'clock అట్లా ఉంటాయి. కానీ రేపటి బహిరంగ సభ 8 గంటలకే వారు చేరుకుంటారు దేవస్థానానికి. దర్శనం చేసుకొని నేరుగా వారు బహిరంగ సభలో పాల్గొంటారు. కాబట్టి 6 TV ఛానల్ ద్వారా బీజేపీ కార్యకర్తలకు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాను. రేపు 8 గంటల వరకే వేములవాడలో బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మోడీ గారిని చూసే అవకాశం, మోడీ గారి యొక్క భాషను వినే అవకాశం ఉంది. కాబట్టి అందరూ మీరు స్వచ్ఛందంగా తరలి వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతారు. మనం చూసుకున్నట్టయితే చేనేత కార్మికులు కానీ గల్ఫ్ కార్మికులు ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉంది? నరేంద్ర మోడీ గారు ఎప్పుడు హామీలు ఇయ్యారు, తప్పకుండా చేసి చూపెడతారు రేపైనా కూడా. కానీ వారు ఏం మాట్లాడుతారో మనం ముందే తెలుస్తుంది, మాట్లాడాక మనం చెప్పచ్చు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాడి గుర్తు చూపిస్తూ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని చెప్పి అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? వాళ్ళ సింబలే గాడిది గుడ్డు. ఇలా ప్రజలకు కన్ఫ్యూజన్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ భస్మాసుర రాష్ట్రం గుర్తా, ఇప్పుడు గాడిది గుడ్డు గుర్తా అని చెప్పని. ఏ పార్టీ అయినా వాళ్ళ ప్రచారానికి క్యాండిడేట్స్కు ముందు పార్టీ సింబల్ పెట్టుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డుతో తిరిగేసరికి ప్రజలు రేపు బ్యాలెట్లో గాడిది గుడ్డు కనబడితేనే ఓటేస్తారు, లేకుంటే ఓటేయరు. కాబట్టి కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మూడేది గాడిది గుడ్డు తప్ప ఏమీ లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కరీంనగర్కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేరు, నిధులు తీసుకురాలేరు అని చెప్పి అంటున్నారు. వాళ్ళ కళ్ళు దొబ్బినాయి, చెవులు వినబడతలేదు. వాళ్ళకి ఏం చెప్తాం? చెవులో సీసం వేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఇలా ఏం అభివృద్ధి చేస్తామో బుక్లెట్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. వాళ్ళు ఏం అభివృద్ధి చేసారో ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఊకే అడిగిన రికార్డులకే చెప్తే ప్రజలు నమ్మతలేరు, నమ్మరు కూడా. ఆ 2 పార్టీలు సెకండ్ ప్లేస్ కోసం తాపత్రయపడుతున్నాయి. డిపాజిట్లు వస్తాయా రావా అని గ్యారెంటీ లేని పరిస్థితి. ఇద్దరు కూడా డిపాజిట్లు వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఇలా 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి సెకండ్ ప్లేస్ అన్న డిపాజిట్ అన్న కనీసం రావాలి, లేకుంటే మా ఇజ్జత్ పోతుందని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. మీడియాలో సంచలన కోసం ఇదే ప్రకటన చేస్తున్నారు. దాన్ని పట్టించుకోరు, ప్రజలు కూడా పట్టించుకోరు. ఇక్కడ కరీంనగర్లో వారు వన్ సైడ్ లెక్కనే ప్రజలు మాకు ఆశీర్వదిస్తున్నారు. మా కార్యకర్తల ఆశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. సరే, ఎన్నికలకు మరికొద్ది సమయం ఉన్నది. అయితే ప్రజలు ఎట్లా ఏ విధంగా ఆదరిస్తున్నారు? మీరే వస్తున్నారు, 6 TV రోజు వస్తున్నారు. ప్రజలు ఏ విధంగా మాకు మద్దతు చెప్తున్నారు, ఏ విధంగా సహకారం చేస్తున్నారు, ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి భారీ మెజార్టీతో బండి సంజయ్ గెలిపించాలి. మేము బండి సంజయ్ ఓటేస్తే బండి సంజయ్ మోడీ గారికి ఓటేస్తారు. ఈ దేశ ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధానమంత్రి నుంచే ఎన్నికలు, వేరే పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు. ఇలా బీజేపీ మాత్రమే నరేంద్ర మోడీ గారి ఫోటోతో వస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేము. తప్పకుండా దేశం రక్షింపబడాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ స్థాయిలో మా మద్దతు చెప్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే దేశాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ ఉండాలని నరేంద్ర మోడీకి మాత్రం చూసి ఓటేస్తున్నారు. అయితే నరేంద్ర మోడీకి ఓటేస్తున్నామని చెప్పి ప్రజలు భావిస్తున్నారని చెప్పి అంటున్నారు. కెమెరామ్యాన్ శ్రావంత్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్.